सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते చక్కగా ఉద్యోగం చేసుకునే నన్ను రిటైర్ చేయించి ఇంట్లో కూర్చోబెట్టావు. హాయిగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సిన నా పెద్ద కూతుర్ని ఉద్యోగం చేయమని పురమాయించావు. ఏమిటి స్వామి నీ లీలలు? ఇక నా రెండో భార్య రత్నాబాయి, దాని విషయం నీకు తెలియందే ఉంది స్వామి. నా పెద్ద కూతురు సౌమ్యని కడుపు నిండా తిండి కూడా పెట్టకుండా ఎలా కాల్చుకు తింటుందో చూసావా? అదే తన సొంత కూతురు రమ్యని ఎంత గారాభంగా పెంచుకుంటుందో చూడు స్వామి. పిన్ని వెళ్ళొస్తాను పిన్ని. అదేంటే టిఫిన్ చేయకుండా లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్లకుండా వెళ్తున్నావు? టైం లేదు పిన్ని, క్యాంటీన్లో తింటాను. తింటావా? బాగా తింటావు. వచ్చే ఆ 4 రాళ్లతో భోజనాలు టిఫిన్లు స్వీట్లు అంటూ మెక్కుతూ ఉంటే మాకు మిగిలేది గులకరాళ్లే. పాపో వేసావా? వేస్తావు. చూసావా స్వామి ఈ వ్యత్యాసం? నా సరస్వతితో పాటు ఆ యాక్సిడెంట్లో మమ్మల్ని తీసుకుపోయి ఉంటే ఎంత బాగుండేది. ఆ పసిబిడ్డ ఆలనా పాలనా చూస్తుందని దీన్ని చేసుకుంటే అది ఎలా తలకరువుగా మారిందో చూడు స్వామి. దీని నోటికి నేనే కాదు స్వామి, ఈ వాడంతా ఎలా హడలిపోతుందో చూడు. ఈ సంసార సాగరం నుంచి నన్ను వీలైనంత త్వరగా దరిచేర్చు స్వామి. ఆహాహా, పూజలు పునస్కారాలు వీటికేం తక్కువ లేదు. అవునులే, రోగులకి వైద్యుడు పాపులకి దేవుడు అవసరమే. మరి వయసులో ఏం పాపం చేసావో ఏమో, మొక్కని అర్ధంతరంగా పొట్టలు పెట్టుకున్నావు. వయసు బుడికి మూలలు కూర్చున్నావు. తేరగా తిని కూర్చోవడమే కాక రోజు కొబ్బరికాయలకి హార్ట్ కర్పూరాలకి ఆస్తంతా హరించుకుపోతోంది. పైగా విస్త్రీ నలగని బట్టలు, కాలక్షేపానికి పత్రికలు, వీటికేం తక్కువ లేదు. చాలే పోరా. భగవంతుడా, లోకంలో ఎంతో మంది మూగవాళ్ళను సృష్టించావే, దీనికెందుకు స్వామి ఇంత నోరిచ్చావు? దీని నోరు మూయించే మార్గమే లేదా? దీనికి బుద్ధి చెప్పే నాదుడే లేడా? నేనున్నాను కదా, నువ్వేం బరిగాకు. నువ్వున్నావు సరే, కొంచెం అటు ఇటు అయితే కొంపలు అంటుకుంటారా? అంటుకుంటే ఆర్పడానికి ఫైర్ ఇంజన్ గాని నేనున్నాను కదయ్యా. అంతేనట్టావా? ఈసారికి ఇంతే, పదా. అయితే అడ్రస్ చేత పదండి. పొద్దుగాల ఓన్ చూసిన ఓ సారు సారు. ఏంటయ్యా, ఏంటి నీ బాధ? ఆటో గిట్లా కావాలా సార్? 500కి ఇస్తే తీసుకుంటాను. 500 తీసుకుంటావు? భలే తమాషా చేస్తున్నావు సార్. నేను ఎప్పుడు అంతేలే. ఎట్లా కాదు సార్, నువ్వు ఏడకు పోవాలని అడిగినా. ఓహో అదే, గాంధీనగర్ స్ట్రీట్ నెంబర్ 2 వస్తావా? గాంధీనగర్ స్ట్రీట్ నెంబర్ 2నా? ఎవలగాని లెక్క ఉన్నాడు గాంధీనగర్లో. గాంధీనగర్ అడుగుతాడేంది? ఏంటి తెగ చించుతున్నా? గదేం కాదు సార్, మస్తు దూరం ఉన్నది సార్. అయితే రానంటావు అంతేనా? గట్ల కాదు సార్, మీరు గిట్లా మీటర్ ఇస్తానంటే నేను పాకిస్తానే వస్తా. అబ్బో రండి సార్, రండి కూకోండి. పద పద. అవును, ఈ బిల్డింగ్ ఎవరిదయ్యా? ఇంత బాగుంది. వాళ్ళున్నాయి సార్. సరే, ఈ లారీ ఎవరిది? ఇక్కడ ఆగి ఉంది. మాలున్నాయి సార్. ఏంటి ఇక్కడ ఏదో పెళ్లి జరుగుతుంది, ఎవరిదో? మాలున్నాయి సార్. అబ్బో సార్, నాకు తెలియకాడతా మీ డౌట్లన్నీ అయిపోయినాయా, ఇంకేమైనా ఉన్నాయా సార్? అబ్బా, ఎవరయ్యా మాలున్నాయి సాబు? ఎవరో ముసలోడు అనుకున్నాను. రోడేనన్నమాట. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఆగబోయా ఆగు, ఎవరితో శివం వెళ్తుందా? ఎవరిదయ్యా? ఎవరా చచ్చింది? మాలున్నాయి సార్. ఆపు ఆపు, నిన్నేనయ్యా. ఆపు ఆపవయ్యా, ఆపమన్నానా? ఓరి దేవుడు, పెళ్ళై పట్టుమని 10 నిమిషాలైనా అవ్వలేదు, అప్పుడే మాలున్నాయి సార్ చచ్చిపోయిందా? అయ్యో నా దేవుడో దేవుడో దేవుడా. అరే నీ బుర్రలా నా తొర్రి.
అనా నీకు దండం పెడతానే, జర ఏడు పాపవే, నేను చెప్పింది నీకు సమజ్ కాలేదు. అరే మాలుమ్నే సాబ్ అంటే నాకు తెలియదని అర్థం, అంతేగాని అది ఎవరి పేరు కాదు సార్. ఓహో అలాగా, మరి చెప్పవే. సరే పద పద. మళ్ళా గప్పుడు చెప్పాడు అమ్మయ్యా, ఏమైందయ్యా? ఏమైతుంది జర దిగు చెప్తా. దీని తల్లి పెట్రోల్ అయిపోయింది సార్. అనుకున్నానులే. అన్నా నువ్వు గేడినే ఉండనా, 5 నిమిషాల పెట్రోల్ పట్టుకొస్తా. అన్నా అన్నా జర చూస్తుండు, ఆటో కొత్తగోనా. బాగా చూస్తాలే. అమ్మనా యాదగిరి, మీటర్ని విష్ణు చక్రంలా తిప్పి నా జేబుగా చిల్లు పెడతావా? చెప్తా చెప్తా. ఆటో 116 ఒకటోసారి, ఆటో 116 రెండోసారి, ఆటో 116 మూడోసారి. ఎవరు రాదేంటి? మనమే తీసుకెళ్దాము. అవితో బాధ, అరకపుతో బాధ. అబ్బా సినిమా హీరోలా ఉన్నాడు. సిమ్లా యాపిల్లో నిగనిగలాడిపోతున్నాడు. ఏ మిస్టర్, ఎవరు కావాలి? అది కాదు, నేను అమ్ము ఇదేదో తేడాగా ఉంది. ఎందుకైనా మంచిది కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. సారీ అండి, నేను వెళ్ళాల్సిన చోటు వెళ్ళకుండా డైరెక్ట్గా స్వర్గానికి వచ్చినట్టున్నాను. మీరు ఇంద్రుని కూతురు ఇంద్రజానా? మీరు భలే తమాషాగా మాట్లాడతారే. నేను ఎప్పుడు అంతేనండి. వస్తానండి. ఎక్కడికి? నా బెడ్రూమ్ కా? నేను అంటుంది వెళ్ళొస్తానని. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? ఉన్నాళ్ళండి, సంతలో సత్రకాయ రాజారావు అంట. రాజారావా? ఏ మీకు తెలుసా? తెలియదులేండి. అయినా ఆయన మన చంద్రబాబు నాయుడా వాజ్పేయి తెలియడానికి. పైగా ఆ మహానుభావుడికి తాటాకుల్లాంటి 2 కూతుళ్ళు ఉన్నారంట. ఎక్కడ తెచ్చారో ఏమో. వస్తానండి. హలో హలో, చాలు, కొంచెం ఎక్కువైంది. మీరు వెతికే ఇల్లు ఇదే. అంటే మీరు ఆ సొత్తరికే కూతుర్ని నేనే. సారీ అండి. సర్లే, లోపలికి వచ్చేయండి. ఏమైనా ఉన్నాయా? ఎవరు బాబు నువ్వు? నమస్కారం అండి, నా పేరు రాజా. నా పేరే అది. ఇంతకీ ఎవరు కావాలి నీకు? నేను కాకినాడ రాఘవయ్య గారు అబ్బాయినండి. ఒరోరే, నువ్వు మా రాఘవయ్య కొడుకువే. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నేను. బాగున్నావా? మీ నాన్న ఎలా ఉన్నాడు? బాగున్నారండి. అవును, ఏం పని మీద వచ్చావు ఇక్కడికి? మా నాన్నగారు మీకు ఫోన్ చేస్తానన్నారు, చేయలేదండి? చేయలేదే, అయినా వాడు ఎప్పుడూ అంతేలే. నువ్వు చెప్పు, ఎందుకు వచ్చావు? ఏమీ లేదండి, ఎంత ఆస్తి ఉన్నా మా ఊర్లో ఏముందండి. హైదరాబాద్లో ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకుందామని ఇక్కడికి వచ్చానండి. ఏదైనా అద్దెలు దొరికే వరకు ఇక్కడ ఉండి ఆ తర్వాత షిఫ్ట్ అయిపోదామని. బాగుందయ్యా, మా ఊరు వచ్చి మా రాఘవయ్య కొడుకు నువ్వు ఎక్కడో అద్దెంట్లో ఉంటావా? అమ్మా రమ్య, రమ్య. అమ్మా, ఇతను నా చిన్ననాటి స్నేహితుడు కొడుకు, పేరు రాజా. మన ఇంట్లోనే ఉంటాడు. ఆ పైన మేడం మీద గడి చూపించి. అలాగే చూడు బాబు, లోపల వీళ్ళు అమ్ముంటుంది. మాట కొంచెం కరుకు, నువ్వేం కంగారు పడకు. వెళ్ళు, తీసుకెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అబ్బా వెళ్ళిపోయాడు. నమస్కారం సార్. రామ్మా రా.
నేనే కబుర్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే వచ్చేసావు. మీరు పిలుస్తారని తెలిసి నేనే వచ్చేసాను సార్. థ్యాంక్ యూ. చూసావా, నా కవితలు వినాలని నీ మనసు ఎంత తహతహలాడిపోతుందో. ఓ కవిత చదువుతాను, వినమ్మా. అదిగదిగో మేడ, మేడ చుట్టూ గోడ, గోడ పక్కన దూడ, దూడ వేసింది పేడ, పేడలో నేనాడ, గంతులేసింది నా నీడ, పేడలో నేనాడ, గంతులేసింది నా నీడ అన్నాడు ఈ మేస్త్రి. విన్నావా శ్రీశ్రీ? చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. మీరేమీ అనుకోకపోతే నేను కూడా ఒకటి ఇప్పాలనుకుంటున్నాను సార్. నాకు చూడాలనే ఉంది, కానీ పక్కన సుబ్బారావు కూడా చూసేస్తాడేమో. నేను విప్పేది కవిత సార్. ఓహో, అలా వచ్చావా? ఏమిటి, నువ్వు కవితలు కూడా రాస్తావా? ఏదో మీ దయ వల్ల ఎంతో శ్రమపడి ఒక కవిత రాశాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నా ఇన్స్పిరేషన్ తో నువ్వు కవిత రాసావంటే నాకు ఎంతో ఇదిగా ఉంది. చదవమంటారా సార్? చదువు చదువు చదువు. ఇంతకీ కవిత పేరు? బట్టతల సార్. అయితే నాదేనన్నమాట. చదువు. మరి ఇతను మన అభిమానులే. మనం రాసిన కవితలు వినడానికి 5-10 ఇచ్చి పెట్టుకున్నాను. అలాగే సార్. బట్టతల ఓ బట్టతల, నిన్ను గోతులో పెట్టుట ఎలా, నీ మెదడు ఓ పేడ తట్ట, నీకు నున్నగా గుండు కొట్ట, నిన్ను జనం బండబూతులు తిట్ట, నీ నెత్తి మీద కాకు రెట్ట, నువ్వు మనిషి రూపంలో ఉన్న లొట్ట పిట్ట, నైలాన్ తాడుతో నీ పొట్ట కుట్ట, నీ శవానికి ఎర్రబొట్టు పెట్ట, నీ చెవిలో ఎంగిల చుట్టల కట్ట, బట్టతల ఓ బట్టతల, నిన్ను వదిలించుకోవటం ఎలా. బాగుంది, చాలా బాగుందమ్మా. సార్, మరైతే నన్ను బయలుదేరమంటారా? థ్యాంక్స్ అమ్మా. లేకపోతే ఇంకో కవిత చదవమంటారా సార్? చాలా బాగుంటుందండి సార్. అమ్మో వద్దులే, వీడిని ఇప్పుడు లేపామంటే కవిత చదివినిపిస్తాడు. అమ్మా సౌమ్య. ఏంటి నాన్నా? ఏంటమ్మా డల్గా ఉన్నావు? లవ్ లో ఫెయిల్ ఏమో. నువ్వు నోరు మీవే. వేలుడంత లేవు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. వేలుడంత లేనా? పెద్ద మనిషినే 4 ఏళ్ళయింది. ఈ పాటికి పెళ్లి చేస్తే మా ఆయనకి పిల్లల్ని, నాన్నగారికి మనవల్ని అందించేదాన్ని. డాడీ, ఇలాంటి దాన్ని ఎలా కన్నావు నువ్వు? అమ్మని కష్టపెట్టి సిగ్గు లేకపోతే సరే. ఇలాంటి విషయాల్లో సిగ్గుపడకూడదమ్మా. అడగంది నానేనే పెళ్లి చేయడు. నీలాంటి పర్సనాలిటీ నాకుంటేనా ఊళ్ళో అందరినీ ఎరగదీసేదాన్ని. నిన్ను ఇలా వదలకూడదే. నీకు దాంతో నీకేంటి? నీకు తెలుసుగా తోకలేని కూతుర్ని. రా, ఇలా వచ్చి కూర్చో. డాడీ, మీతో విషయం చెప్పనా? ఏం లేదు డాడీ, ఈవేళ మా ఎండి నన్ను ఒకసారి తన గదిలోకి పిలిచి ముద్దడిగాడా. ఏయ్, నువ్వు నోర్మి. కవితలు చదివి వినిపించాడు డాడీ. అవి వింటుంటే వాంతులు. అమ్మో, మరీ టూ మచ్ గా కొయ్యకే. నువ్వొకసారి విను, తెలుస్తుంది. గోడంటాడు, దూడంటాడు, పేడంటాడు, వాళ్ళ కాడంటాడు, వాడి పిండాకుడు కూడా అంటాడు. బుర్ర తినేశాడు అనుకోండి. అది సరే గాని, ఇప్పుడు మన ఇంట్లో గెస్ట్ ఉన్నాడమ్మా, మనకు బాగా కావలసిన వాడు. నా ఫ్రెండు రాఘవయ్య ఒక ఉండేవాడని చెప్పని కారంచేడు, వాళ్ళ అబ్బాయి. నీకు మీ అమ్మ సంగతి తెలుసుగా. అభిమానం వచ్చినా పట్టలేం, కోపం వచ్చినా పట్టలేం. అంచేత ఆ అబ్బాయి మంచి చెడ్లు మర్యాదలన్నీ నువ్వే చూసుకోవాలి. అలాగే నాన్న. హలో, నీలాంటి ముద్ద పప్పులకు పడే రకం కాదమ్మా. నాలాగా స్టైల్ గా మోడర్న్ గా ఉండే వాళ్ళకి పడే పర్సనాలిటీ అది. ఇదిగో చెప్తున్నాను, అతనికి లైన్ వేసుకునేది నేను. అనవసరంగా నాతో కాంపిటీషన్ కి రాకు. పోవే, నీ సంగతి తర్వాత చెప్తాను, చూసుకుందాం. కోతి పిల్ల.
హలో, తలుపు తీసే ఉంది, లోపల రావచ్చు. ఏమండి, మీరు రాజారావు గారి పెద్దమ్మాయి అని నాకు తెలుసు. నేను బ్యాచులర్నే కానీ బ్యాడ్ బాయ్ని మాత్రం కాదండి. మీ చేతి గాజులు చాలా బాగున్నాయండి. మీ కాళ్ళక పట్టీలు పెట్టడం వల్ల పట్టీలకే అందం వచ్చిందండి. ఇది చాలా అన్యాయం అండి. కాఫీ చల్లారిపోతుంది. మీరు మంచి అమ్మాయి అంట, చాలా అందంగా ఉంటారంట. ఒకసారి మీ ముఖం చూపిస్తే మీ సొమ్మేం పోతుందండి. ఏమండి, ఏమండి, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఆహాహాహా, ఏంటే నువ్వో పక్క మీ బాబో పక్క పూజల వంకతో టింగురంగా అంటూ తిరిగితే పనులన్నీ ఎవడ చేస్తాడే? పనులన్నీ చేసేసాను పిన్ని, వంట కూడా. ఎప్పుడు తిండి గోలు తప్పితే ఇంకో గోలే ఉండదు నీకు. వంట సరే, బట్టలు ఎవరు ఉతుకుతారే? నీ రంకు మొగుడా? చెప్పవే. ఏయ్ ఆగు, ఈడొచ్చిన ఆడపనులు పట్టుకుని గొడ్లో పోతావా? నువ్వు మనిషివే పశువే? ఓయబ్బో, అంతగా కాలిపోతుంది ఆ కూతురి మీద ప్రేమ. అంతగా చూడలేకపోతే ఓ పని మనిషిని పెట్టు, లేకపోతే నువ్వు వెళ్ళి ఆ బట్టలు ఉతికేయి. ముయ్యవే నోరు. 3 పూట్ల తెగమెక్కి పందికొక్కలా బలిసావు. నువ్వు చేయొచ్చుగా పనులు. పొద్దున్నే లేచి అన్ని పనులు చేసి ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కూడా నీకు వంట వార్పు చేసి పెడుతోంది. దాని కడుపు నిండా తిండేనే పెడుతున్నావే. చిక్ వేదవ జన్మ. అనవయ్యా అను, నీ నోరు పడిపోను. ఎప్పుడు నన్ను ఆడిపోసుకోవడమే తప్ప దాన్ని ఒక్క మాట అయినా అన్నావా? రేపు ఏ తలక మాసినాడో వచ్చి దీనికి ఏ పనులు నేర్పలేదంటే నేనేమైపోను? మరి నీ గారాల కూతురు నేర్పమే నాటకాలు ఆడుతున్నావా? చూడు, నిన్ను నీ కూతురిని మెడపట్టి బయటికి గంటాను ఒక క్షణం చావదు. పోనీ కదా అని ఒప్పుకుంటున్నాను. మరొక్కసారి సౌమ్యం మీద చెయ్యెత్తావో నిన్ను నిలువునా చీల్చేస్తాను. జాగ్రత్త. పదమ్మా. ఈయనకేదో దయ్యం పట్టేసింద్రో. నాకు నా మాటకి విలువ లేకుండా పోయింది ఈ కొంపలో. నన్నెవరు కాపాడతారా దేవుడు? ఆపు.
హలో, నువ్వట్రా రాఘవ? అవునరా, నీకేమైనా బుద్ధి ఉందా? నీ కొడుకుని ఇక్కడికి పంపించే ముందు ఒక్క ఫోన్ చేస్తే నీ సొమ్మేం పోయిందిరా? అతనికేం బ్రహ్మాండంగా ఉన్నాడు. అవునరా, నేను ఇక్కడ ఉండగా నీ కొడుకు ఎక్కడో అద్దెకి దిగడమా? బాగుందిరా. ఇంకెక్కడో ఉండక్కర్లేదు, మా ఇంట్లోనే ఉంటాడు. సరే, నేను ఉంటాను. ఓకే, ఉంటాను. అరే, ఇప్పుడే మీ నాన్న ఫోన్ పెట్టేశాడు, నువ్వు వచ్చావు. వచ్చాను. ఏమన్నారు అంకుల్? ఏమంటాడు? మా అబ్బాయిని బాగా చూసుకోరా అంటాడు. అవును, నీ ఉద్యోగ ప్రయత్నం ఎందాక వచ్చి? ఇదిగో అదే పని మీద వెళ్తున్నాను అంకుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడు, ఆలస్యమైన మంచి ఉద్యోగం చూచారు. అవును అంకుల్, నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. అది సరే గాని డిగ్రీ చదివానన్నావు, ఏం డిగ్రీ అది? పీపీ అండ్ పీఓ అని ఒక కొత్త కోర్సులే అంకుల్. పీపీ అండ్ పీఓనా? నేను ఎక్కడ వినలేదే. పిక్ పాకెటింగ్ అండ్ పర్స్ ఓపెనింగ్ అని ఒక కొత్త కోర్సులే అంకుల్. హైదరాబాద్ లాంటి జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మంచి గిరాకీ ఉన్న కోర్సు. పిక్ పాకెటింగ్ అండ్ పర్స్ ఓపెనింగ్, అలాగా? వెరీ గుడ్, వెరీ గుడ్. వస్తాను అంకుల్. వెళ్ళరా, వెళ్ళరా. పెద్ద టెక్కులాగుంది. ఓహో, సాక్షాత్తు లక్ష్మీదేవి లాంటి మీరే ఎదురొచ్చారు. ఇంకా ఫుల్ సిజరింగే. సిజరింగా? సిజరింగ్ అంటే ఏంటి? అంటే అది అంతా మంచిగా జరుగుతుందనా ఆంటీ? నువ్వేనా నన్ను అర్థం చేసుకున్నావు అబ్బాయి? సేఫ్టీగా వెళ్ళి లాఫ్టీగా రా. లాఫ్టీగానా? ఏదో మాట వరుస కన్నాను లేవయ్యా, దాని అర్థం తెలిస్తే ఇక్కడ ఎందుకుంటాను. వస్తా. ఆంటీ ఏంటి? మీరు చాలా తొందరపడ్డారా ఆంటీ? ఏ? నాకంటే ముందు పుట్టారు కానీ ఒక్క సంవత్సరం నాకంటే లేట్ పుట్టుంటే నేను మిమ్మల్ని పెళ్ళాడేవాడిని. You naughty. ఈరోజు కాంతి ఫ్లాట్. అక్క, నేను గుర్తుపట్టలేదా అక్క? తమ్ముడు, అక్క, తమ్ముడు, తమ్ముడు, అక్క, తమ్ముడు. ఎంతకాలమైంది నిన్ను చూసిన అక్క? అక్క, ఏమిటి అక్క ఇంత చిక్కిపోయావే? నా సంగతి ఎందుకు లేరా తమ్ముడు? ఎరా, ఇన్నాళ్ళకి అక్క గుర్తుకొచ్చిందా? ఎక్కడి నుండి ఊడిపడ్డావు? ఢిల్లీ నుంచి నా అక్క ఇప్పుడేగా వదిలిపెట్టింది. వదిలిపెట్టారా? బిజినెస్ పనులు బిజీగా ఉన్నాను అక్క. ఆ బిజీ పనులు పక్కన పెట్టి నిన్ను చుట్టానికి బయలుదేరొచ్చేసరికి ఎంత టైం పట్టిందే నా అక్క. పోనీలేరా తమ్ముడు. ఏంట్రోయ్, బాగా ఒళ్ళు చేసినట్టున్నావు. ఎలక పిల్లలా ఉండేవాడివి ఏనుగులా తయారయ్యావు. రోజు పప్పు సాంబార్తో భోజనం నా అక్క. టైం టు టైం తిరిగేసరికి కొంచెం ఒళ్ళు చేశాను. సరేలేరా, అలా చూస్తారేంటండి? మా తమ్ముడు గుర్తుపట్టలేదు. పట్టాను. ఏమిటి పప్పు సాంబార్ అంటాడు? జైల్లోంచి వచ్చాడా? ఓ చిలిపి, బావకన్నీ చోకులే. చెప్పానుగా నాది జైల్లోంటి జీవితం అని. ఆ బిజీని తప్పించుకుని వచ్చేసరికి ఎంత టైం పట్టిందే నా అక్క. అవునరా తమ్ముడు, చిన్నప్పుడు నువ్వు పక్కింటి వాడి కోడి పెట్టని దొంగతనం చేసినప్పుడు అమ్మ నీ తొడ మీద వాత పెట్టింది. అది ఉందా పోయిందా? ఓ అక్క, ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని అవసరం. మచ్చ అని పిచ్చి పిచ్చిగా మాట్లాడి నా పరువు బజార్ చిక్కే నా అక్క. అక్క చక్కెర మే రక్క, ఎవరి చక్కని కోడి పెద్ద. నిన్ను గొయ్యి తవ్వి గోతులు పెట్ట, అది ఆయన కూతురు. ఓహో, మరి నీకు లేదా అక్క కూతురు? లేకపోవడం ఏంట్రా, మేడ మీద గదిలో ఉంది. ఓ
అక్క ఇంతకీ ఎవడ ఈ చెక్క? వాడి సంగతి తర్వాత కానీ నువ్వు ముందు పదరా. మరి ఇంకెందుకే ఆలస్యం, త్వరగా పదవేనా అక్క. నాన్న నేను వెళ్ళొస్తాను. వెళ్ళరా. మీ అమ్మ తాటాకులు వ్యాపారం పెడుతుందంట. ఇప్పుడు చూడరా నా డాన్స్. ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూసానే. ఎవటప్ప? ఓకే, నీ గురించి నేను చెప్పను, నా గురించి నువ్వు చెప్పు. సీరియస్? చాలా సీరియస్. ఓకే ఓకే. ఎప్పుడు ఇంతే. నేను వస్తానా రానా తెలుసుకోకుండా టికెట్లు బుక్ చేస్తాడు. వాడి గోల వాడిదే గాని నా గురించి తెలుసుకోడా? ఏంటబ్బాయ్? ఇంకెవరన్నా ఆంటీ, మా ఫ్రెండ్ వేదవని చూసారా ఆంటీ? నేను ఇక్కడ ఉద్యోగం కోసమని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నానా, వాడు అక్కడ ఊటీ కొడైకెనాల్ అని ఊర్లు టూర్లని నా పేరు మీద 3 టికెట్లు బుక్ చేశాడంట. పైగా నేను రాకపోతే మన స్నేహం మీద ఒట్టని కొరియర్ కుర్రోడుతో టికెట్లు ఇచ్చి కొరివి దయ్యంలా వెంట పడుతున్నారండి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అదేంటబ్బాయ్, సరదాగా ఊళ్ళని తిరిగి రాక బాధపడతావేంటి? చక్కగా ఊళ్ళని ఆనందంగా చూసిరా పో. ఎలా వెళ్ళమంటారండి? అటు సత్యం కంప్యూటర్స్ వాళ్ళు నెలకు 25,000 ఇస్తాము, ఉద్యోగంలో చేరమని ఒకటే కాకి గోల. ఇటు రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉందని ఉద్యోగంలో చేరమని ఒకటే గోలండి. ఎప్పుడు ఎవడు పిలుస్తాడో అని నేనుంటే వీడు ఊర్లు టూర్లు అని షికార్లు పిలుస్తున్నాడు. ఎలా వెళ్ళమంటారు చెప్పండి? అవును, మీరు ఎప్పుడైనా ఊటీ వెళ్ళారా? అయ్యో నా కర్మ, నాకు అంత అదృష్టం కూడానా? పెళ్ళాక మా ఆయన ఊటీకి కాదు కదా, కోటికి కూడా తీసుకెళ్ళా. నాది ఓ జీవితమే, ఓ ముద్ద ముచ్చట. ఆంటీ ఏంటి మనసులో ఇంత బాధ పెట్టుకొని ఎలా కాపురం చేస్తున్నారు ఆంటీ? సరే, అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, సరదాగా హ్యాపీగా టూర్లు వెళ్ళరండి. నేనా? మరి లేకపోతే నేనా? వెళ్ళేవారండి, హ్యాపీగా వెళ్ళరండి. బాబు నువ్వు దేవుడు బాబు. ఆంటీ నువ్వు దేవత ఆంటీ. నువ్వే
ఆంటీ ఆంటీ నువ్వు దేవతవా ఆంటీ? బాబు నువ్వు దేవుడివి. నువ్వే దేవతవా ఆంటీ? హలో ఆంటీ బాబు, చాలు చాలు, వాటేసుకుని మరీ అంత అభిమానం చూపించాల్సినంత అవసరం లేదు. నీకు కావాలంటే నేనున్నాను కదా. హైవే మీద 120 స్పీడ్ లో వెళ్తున్న జిప్సీకి స్పీడ్ బ్రేకర్ లో వచ్చావు. నీకేం కావాలి? నువ్వే కిందికి రా. వచ్చావా? ఈ టికెట్ల మ్యాటర్ ఏంటో నాకు తెలియాలి. అబ్బా నేను చెప్తాలేవే, నువ్వు ఉండు. మనం ఊటీ వెళ్తున్నాం. అవును రమ్య, మీ బకెట్, మీ టికెట్, మీ మంచం, మీ కంచం, మీ ఎగ్జిట్, మీ ఎంట్రీ అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అంతేకాదు అరగంటకో కూల్ డ్రింకు, పావు గంటకో జ్యూసు. అబ్బో రాజమర్యాద అనుకో. వాయో బాబో, ఇది నిజమేనా? మమ్మీ 3 టికెట్లే ఉన్నాయి కదా, నలుగురం వెళ్ళలేం కదా. నువ్వు నేను అక్కని కూడా తీసుకెళ్దామా? అక్క అటిక తొక్క, హ్యాపీగా మీ నాన్నగారిని తీసుకుని వెళ్ళండి. ఏమిటి బాబు, మా ఆయన రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని ఆయన ఎందుకులే, నేను మోహను మా రమ్య వెళ్తాం. ఏమేవ్ త్వరగా పద, లేకపోతే కిటికీ పక్కన సీటు పోతుంది. పద పద. హలో ఆంటీ, హ్యాపీ జర్నీ ఆంటీ. యాహూ! ఎవరూ లేని ఏకాంత సమయంలో ఒక్కటే దొరికిందిగా నా సుందరి. స్నానం చేస్తున్నావా నా లపాకి? అప్పు, ఆహా ఎంత అందంగా ఉన్నావి. అప్పు, ఏమి నా ఈ అదృష్టం. ఎవరూ లేని సమయంలో ఏకాంతంగా నువ్వు స్నానం చేసే గదిలో నేను చుట్టూ నా అదృష్టమే. స్నానం పూర్తి చేసుకొని నా కోసమే బయటకు వస్తున్నట్టున్నావుగా. అమ్మో, ఓ నువ్వు వచ్చేసరికి పక్కకి వెళ్ళిపోతాను. అప్పు, ఏ మోహన్, ఏం చేస్తున్నావు అక్కడ? ఓ లస్కుటప్ప, నా లపాకి ఎంత అందంగా ఉన్నా. సిగ్గులేదు ఒక ఆడపిల్ల బట్టలు మార్చుకుంటుంటే చూడడానికి? సిగ్గా? నాకెందుకే సిగ్గు? సాటి మగాడు స్నానం చేస్తుంటే మగాడిగా చుట్టానికి సిగ్గుపడాలి. ఆడదాన్ని నువ్వు స్నానం చేస్తుంటే చుట్టానికి నాకెందుకే సిగ్గు? అయినా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికల్ని బట్టలు లేకుండా చూశాడు. కలియుగంలో ఈ డూప్లికేట్ కృష్ణుడు 16 ఏళ్ల పుడుచుని నిన్ను చూస్తున్నాడే నా లపాకి. ఏంటి, నువ్వు డూప్లికేట్ కృష్ణుడువా? నా సంగతి నీకు తెలీదు. ఒక గుద్దు గుద్దానంటే కాపాలం పగిలి కైలాసం వెళ్ళిపోతావు. కాబోయే ముగ్గుడు పుట్టుకుని అన్ని మాటలు అంటావా? కాపురం చేస్తావు అనుకున్నా కానీ నువ్వేంటి అన్ని మాటలు మాట్లాడుతున్నావు? చూడబోతే నువ్వు పెద్ద కంచులాగున్నావే పాప. పెంట మొహవాడా, కంచు కంటే ఈ మంచం బెటరే పాప. ఇదిగో కంచు గించు అన్నావంటే మొహం పచ్చడైపోతుంది. చుంచు మొహం నాయాలా. అప్ప నీ అబ్బ ఎంత మాట ఏంటంటే నేను పెళ్ళనా? ఒళ్ళన తిమ్మిరె కింద కలలు కంటున్నావా? ఓ లస్కుటప్ప లబజడక్క, కలలు కంట పెట్టే నా బాల, నిజంగానే చెప్తున్నాను. నీ ఫేస్ కి నీ లెవెల్ కి తగ్గ ఫిగర్ ని చూసుకో. నా దగ్గర ఇలాంటి వేషాలు వేసావనుకో, మావాని కూడా చూడకుండా మర్డర్ చేసేస్తాను. ఊరెళ్ళాలి, తొందరగా తగలడు. అప్పు, అమ్మని అబ్బ ఎంతెంత మాటలుంది. మావనని కూడా చూడకుండా ఏదో మేనమ్మ కథ రూములోకి వచ్చాడని వదిలేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా? అయినా ఇది స్నానం చేస్తుంటే నేనెందుకు దిగు చూడాలి? నాకు తెలియకడుగుతాను. ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళి మీద పడ్డా, ఆక్కేగా బొక్క. ఇక జీవితంలో ఏ ఆడపిల్ల స్నానం చేసినా తొంగి చూడనంటే చూడను. ఓ లసుకుట పాల బాక. పదా, మీ అమ్మ పిలుచుకోండి పదా. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నాన్న, ఏంటిదంతా? నిజంగా నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను.
నా బర్త్డే నాకే గుర్తులేదు. ఎనీవే థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా, రాజాకి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సౌమ్య గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అవును, ఇంతకీ నా బర్త్డే మీకెలా తెలుసు? ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? కమాన్, లెట్ us సెలబ్రేట్ యువర్ బర్త్డే. ఇంట్లో పాలసీలు ఏం దొరికేది కనపట్లేదు. అమ్మో అమ్మో, నాకేం తెలీదు, నన్నేం చేయకు. నిన్నేం చేస్తానయ్యా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఇప్పుడు బాదుడు సీన్ ఏం లేదా? యాక్చువల్లీ మీరు రమ్య బావా? రమ్య బావా? వాడెవడు? మరి మీరెవరు? నేను వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్ని. పేయింగ్ గెస్ట్ అయితే గోస్ట్లో భయపడతావేటే బాబు. నా పేరు హనుమంత్, పక్కింట్లో ఉంటాను. బ్యాచులర్, ఎల్ఐసి పాలసీ చేస్తూ ఉంటాను. అబ్బో, అది సరే గాని మీ పేరేంటి? నా పేరు రాజా. తమరేం చేస్తుంటారో? ఏముందిలేండి, మార్నింగ్ టిఫిన్ చేస్తాను, మధ్యాహ్నం లంచ్ చేస్తాను, ఇంకా రాత్రికి డిన్నర్ చేస్తావు, అర్ధరాత్రి అరచుకొని తింటావు. అది చాలకపోతే నన్ను తింటావు. నేను అడిగింది అది కాదు, ఇంకా ఏం చేస్తావు అని. అబ్బా, అమ్మాయిలకు లైన్ వేస్తాను, అది చూసి అమ్మాయి మోజు పడిందనుకో తల్లిని చేస్తాను. వాళ్ళమ్మ ఇంకా ముచ్చటపడి నాకు పెళ్లి చేశారనుకో ఏంటి సంసారం కూడా చేస్తాను. బాగుందయ్యా, నీ మాటలే కాదు నీ చేతలు కూడా చాలా బాగున్నాయి. ఇంతకీ నన్ను ఎందుకు ఆపినట్టు? ఏమండి, రోజు 1,00,000 మందిని చూస్తుంటాం. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారనుకోండి, రేపు ఎప్పుడైనా ఎక్కడైనా కలిశాడే అనుకోండి, ఈయన్ని ఎక్కడ చూశానబ్బా అని అనుకోకుండా పర్మనెంట్ గా గుర్తుండడానికి ఇదో పద్ధతి అన్నమాట. ఇంతకీ నేను గుర్తుంటానా? అసలు మర్చిపోతే కదా గుర్తుంచుకోవడానికి. ఇంతకీ నీకు ఎల్ఐసి అంటే ఏంటి తెలుసా? ఎందుకు తెలీదు? అయితే ఏంటో చెప్పు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది కాదు, నీకు పాలసీలు ఉన్నాయా అని. ఏమండి, ప్రాపర్టీసే లేనివాడికి పాలసీలు ఎందుకండి? దొరికాడు పక్కనగాడు. అంటే పాలసీకి ప్రాపర్టీ ఉండక్కలేదు, ఆ మనిషికి పాలసీ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి ఆరోగ్యంగా ఉండి బతుకుంటే చాలు. ఇంతకీ ఇప్పుడు నేను కూడా నీకు ఒక పాలసీ చేసి ఇవ్వాలి, అంతే కదా? బాబు, ఆ పని చేసి పుణ్యం కట్టుకో. ఈ నెల ఒక్క పాలసీ కూడా రాలేదు, చచ్చి నీ కడుపులు కొడతాను. వద్దులే, ఇంత చండాలమైన ఫేస్ నా కడుపును ఎందుకులే గాని వద్దు. ఓ 10 లక్షల పాలసీ రాసుకోప్ప. 10 లక్షలా? నీలాంటి నేను చాలా మంది చూసాలే గాని నువ్వులే చెప్తా. ఇంతకే పడిపోతే ఎట్లయ్యా, ఇంకా చాలా ఉంది. చెప్తారా? ఇప్పుడు కాసేపు నువ్వు నేను నువ్వు అనుకున్నావయ్యా, అనుకున్నావు అంతే. నేను ఒక ఎల్ఐసి ఏజెంటుని, నువ్వు నా కస్టమర్వి. నువ్వు నా దగ్గరకు వచ్చి ఓ 10 లక్షల రూపాయల పాలసీ కట్టావే అనుకో, దాన్ని సర్టిఫై చేసేది నువ్వే. ఫైన్ మిడ్నైట్ నీకు హార్ట్ అటాక్ వచ్చింది. నాకా? అబ్బా అనుకోవయ్యా. నెక్స్ట్ డే ఫైన్ మార్నింగ్ నువ్వు బకెట్ తన్నేసావు. నీ దిక్కుమాలిన శవాన్ని అద్దె కొంపకెందుకని అట్నుంచడే మీ ఊరు పంపించారు. అలాగని మనం మీ ఇంట్లో వాళ్ళతో చెప్తాం. తర్వాత నేను వచ్చాను, ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు నీకు రావాల్సిన 10 లక్షల రూపాయలు నీకు ఇస్తారా ఇవ్వరా? ఇస్తాననే. అయితే నా పేరు మీద 10 లక్షల రూపాయల పాలసీ చెయ్యి, దాన్ని సర్టిఫై చేసేది నువ్వే. ఆ 10 లక్షల రూపాయలతో నేను ఏ బొంబాయో దిల్లో వెళ్ళిపోయి హ్యాపీగా సెటిల్ అవుతాను. నీకు ఇవ్వాల్సిన కమిషన్ 50,000 ఇస్తాననుకో, కథ కంచికి మనం బాంబేకి. ఎలా ఉంది ఐడియా? చూడు బాబు, గవర్నమెంట్ వారు నీలాగా నాలాగా వెర్రి పప్పలు కాదు. విషయం తెలిసిందనుకో తోలు తీసి ఆరేస్తారు. అబ్బా తినేయండి, పోయేది మీతోనే కదా.
రాజా నా మజాకా వెరీ పూర్ ఫెల్లో. ఏమైందమ్మా? కడుపు నొప్పిగా ఉందక్క, వాంతులు కూడా వస్తున్నాయి. అలాగా, మరి ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేస్తాను. హలో డాక్టర్ గారు, నేను సౌమ్యని మాట్లాడుతున్నాను. మీరు వెంటనే ఇంటికి రావాలి. ఏంటి పక్కనే ఉన్నారా? అయితే తొందరగా రండి డాక్టర్ గారు. అమ్మా అమ్మ కడుపు నొప్పి. గట్టిగా గాలి పీల్చి బ్రేక్ తీసుకోమ్మా. నాలుగు చూపించు. ఏది కళ్ళు చూపించు. పడితే మీ చెల్లెలికి వచ్చింది మామూలు కడుపు నొప్పి కాదు. నౌ షీ ఈజ్ ప్రెగ్నెంట్. ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకురండి. కడుపు నాకు తెలియకుండా దీన్ని కడుపు చేసిన వాడెవడం. హలో రాఘవా, మళ్ళీ ఇన్నాళ్ళు గుర్తొచ్చానా? ఏమిటి మీ అబ్బాయి మీ ఇంటికి వచ్చాడా? ఏమిట్రా మతిపోయి మాట్లాడుతున్నావా? వాడు ఇక్కడే ఉంటేను. అలాగా, మరి ఇక్కడ ఉన్నది ఎవరు చెప్పమా? ఒరే మళ్ళీ మాట్లాడుతాను నీతో. వీడేంటి వాళ్ళ అబ్బాయి వాడు ఇంటికి వచ్చాడంటాడు, మా అమ్మాయిలు ఇద్దరూ నచ్చలేదంటాడు. మరి ఇక్కడ ఉన్నది ఎవరు? కన్ఫ్యూషన్గా ఉంది. రాజా, మీ నాన్న ఇప్పుడే ఫోన్ చేశాడయ్యా. ఏమన్నారు అంకుల్? ఏముంది, నిన్ను రాత మర్యాదలతో చూసుకోమన్నాడు. మా నాన్న ఎప్పుడు ఇంతే, మరీ చాదస్తామండి. అమాయకంగా మాట్లాడుకు. ఎవరు నువ్వు? నా ఇంటికి ఎందుకు వచ్చావు? నా కూతురు రమి జీవితాన్ని ఎందుకు నాశనం చేసావు? నేను మీ అమ్మాయి జీవితం నాశనం చేయడం ఏంటి అంకుల్? అసలు మీరు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఇంకా నాటకాలు ఆడకు, నిజం చెప్పు. నువ్వు నా మంచితనాన్ని చూసావు, ఇప్పుడు నా విశ్వరూపం చూస్తావు. అతనితో మాట్లాడి నానా, వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. విషయం ఏంటో వాళ్ళని రాబెడతారు. అయిందా? నేను అప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో అవుతుందని. విన్నారా? మా ఫ్రెండ్ కొడుకో అంటూ ఎగేసుకుంటూ వచ్చారుగా, అనుభవించండి. అంతే బావా, నాలాంటి జట్ల పిల్లలు నీకు దొంగల్లా కనిపిస్తారు. దారిని పోయి అలాంటి దగులు బాజీలు హీరోల్లా కనిపిస్తారు బావా, హీరోల్లా కనిపిస్తారు. హలో,
సార్ పిలిచారా సార్? అవునా సుబ్బారావు, రా 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 రా. అదేమిటో కానీ సంవత్సరంలో ఒక్కరోజు సెలవు పెట్టకుండా రోజు ఆఫీస్కి వస్తున్నావంటే నీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఐఎమ్ సారీ, కానీ నేను డెసిషన్కి వచ్చేసాను. ఏంటి సార్ అది? నీకు ప్రమోషన్ ఇవ్వాలనుకున్నాను. సార్ అసలు మీరేనా సార్? సార్ నిజంగా మీరు దేవుళ్ళు సార్. తొందరపడకు. ప్రమోషన్ ముందు నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటి సార్ అది? నేనంటే నీ అభిప్రాయం ఏమిటో? అది నేనేం అనుకోను, చెప్పు, పర్వాలేదు. సార్ మీరు చాలా మంచి ఆఫీసర్ సార్, కాకపోతే కాస్త కోపం ఎక్కువ. ఐ సీ. ఇంకా సార్ మనసు మంచిదే కానీ కాస్త మీ గుణమే గుబులు మరి సార్. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అబ్బో చెప్పాలంటే అసలు చాలా ఉన్నాయి సార్ మీ గురించి. చెప్పు కమాన్. మీరు దగులుబాజీ, ఒట్టి వెధవ, పుండాకోర్ అని శవానికి కోటు వేసి సీట్లో కూర్చోబెడితే ఏ ఫీలింగ్ వస్తుందో అలానే అనిపిస్తుంది సార్. కానీ ఈ రోజే తెలిసింది సార్ మీరు ఎంత మంచివారో అని. చాలా సంతోషం. నీ మనసులోదంతా కక్కేశావు. మరి ఇక నేను విప్పనా? ఏమిటి సార్ అది? ఏదో కాగితాల చిట్టాలగుందే. ఇది కాగితాల చిట్టా కాదు, సరస్వతీదేవి చేతిలోని బుట్ట, కవితల కట్ట, విజ్ఞానపు పుట్ట. దీని పేరేమిటో తెలుసా? అందం, నువ్వు భలే మన్నం. శవానికి దండ అందం, తిరుపతికి కొండ అందం, పొగటికి ఎండ అందం, ఏనుక్కి తొండం అందం. అందం అందం అరచేతిలో మందం, ఎలకకి తోక అందం, చిలుకకి ముక్కందం, కోతికి మూతందం, పిట్టకి రెండందం. అందం అందం అరచేతి మందం. అందం అందం. ఏడువీడు పాపం తట్టుకోలేకపోయాడు ఊరికేలో. అసలు జరిగింది ఇదమ్మగారు. రాజా నిర్దోషి. నాన్నగారు, ఏమ్మా? మనము పొరపాటు చేశాం నాన్నగారు. ఏ విషయంలో? రాజా విషయంలో. అతను ఏ తప్పు చేయలేదు నాన్న. రమ్య విషయంలో అతనికి ఏ సంబంధం లేదు. ఇదంతా ఆ మోహన్ పని. నీకెలా తెలుసు? ఆ మోహన్ గారు ఇంత దారుణం చేస్తాడా? ఉంది, వాడిని ఇప్పుడే పెన్ను తినేస్తాడు. నాన్న, దానికన్నా ముందు ఆ రాజా ఎవరో
మరింటికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవటం ముఖ్యం. అవునమ్మా, ఒక అమాయకుడిని అనవసరంగా అనుమానించి హింసించాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి విడిపించుకొద్దాం పద. పద నాన్న. కూర్చో అమ్మా. బాబు, మీకేం కావాలి సార్? ఇన్స్పెక్టర్ గారిని కలవాలి. మీ పేరు సార్? రాజా. కొంచెం వెయిట్ చేయండి సార్, చెప్తాను. అలాగే, కూర్చోమ్మా. ఎస్, నమస్కారం అండి. నమస్కారం. ఏంటండి రాజారావు గారు, వాడు పెద్ద ముదురు కేసు లాగా ఉన్నాడే. ఓ పట్టాన కేసు విషయం తేలేలా లేదు. అయ్యా, మీరు మమ్మల్ని క్షమించాలి. మేము రాజా విషయంలో పొరపాటు చేశాం. ఇప్పుడు కేసు విధిలా చేసుకుందాం అనుకుంటున్నాం. కాబట్టి అంటే ఆ కుర్రోడు అతనికి ఏ పాపమూ తెలీదండి. దయచేసి విడిచిపెట్టండి. మేము ఈ కేసును విడ్రా చేసుకుంటాం. కేసులు మీరే పెడతారు, మీరే విత్డ్రా చేసుకుంటారు. ఏమిటండి ఇది? ఎవరు దొంగో ఎవరు రాజో తెలియటం లేదు మాకు. 204. ఎస్ సార్. ఆ రాజా నేతని వదిలిపెట్టేయండి. వెళ్ళు. ఓకే సార్. రాజా, పద, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రాజా, రమ్మి విషయంలో నువ్వు నిర్దోషం అని తేలిపోయిందయ్యా. కానీ ఒక్క విషయం నాకు తెలియలేదు. నువ్వు రాఘవయ్య కొడుకునని మా ఇంటికి ఎందుకు వచ్చావు? చెప్తాను రాజారావు గారు. నేను నా స్నేహితుడితో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తున్న రోజులు అవి. ప్రపంచంలో ఎవడు ఏ పని మానుకున్నా కోడి మాత్రం 6 గంటలకే కూయగా మానదు, నన్ను నిద్ర లేపగా మానదు. ఈ నమ్మకడుపు ఆడ భలేగుంటదిలే. దీన్ని కర్ర కర్ర కోసి చికెన్ ఫ్రై చేసుకుంటే భలేగుంటుంది. రాజా, ఒరే రాజా, వీడొకడు పడుకుంటే కుంభకర్ణుడే. ఒరే బాబాయ్, నేను అలా బయటికి వెళ్తున్నాను, నీకేమైనా తీసుకురావాలా? మరి డబ్బులో? సర్లే. సరే శనిక, నీది బ్రహ్మాండమైన జాతకం రా. ఈ పావలాతో నేను టీ తాగి సిగరెట్ తాగి వీడికి 2 సిగరెట్లు తీసుకురావాలా? ఏమైనా కావాలా అని అడగటం నాదిరా బుద్ధి తక్కువ. ఏం టైం రా ఇది. సర్లే. ఇది వేస్ట్. సర్లే. ₹10 కట్నోటు. అయినా పర్వాలేదు, ఇంకా ఏవో ఉన్నట్టున్నాయే. లవ్ లెటర్, సాలిడ్ ఫిగర్. అయినా మనకొద్దు కొన్ని అప్ప. ఎరమా ఫిగర్ బాగుంది కదా, అర్జెంటుగా లవ్ చేయాలనిపిస్తుంది కదా.
హాల్ టికెట్ రేయ్, నేను ప్రేమించే భవానీ హాల్ టికెట్ రా. ఈ రోజు ఎగ్జామ్, వెళ్ళి ఇచ్చిరారా. ఏంటి ఇచ్చేది? ఇక్కడ దొబ్బడమే గాని తిరిగి ఇవ్వడం ఉండదమ్మా. నా మాట వినరా ప్లీజ్. ఒరే, ఎందుకురా నా మీద ఇంత పగ? పగేంట్రా? లేకపోతే ఏంటి, నేను పర్సు దొబ్బానని ఆ పొట్టి ఇన్స్పెక్టర్ గారికి పట్టిస్తే అమ్మో వామ్మో వాడు కొట్టిన దెబ్బలు ఇంకా మారలేదురా. అబ్బా, మీ మగాళ్ళంతా ఇంతే. నేను నీతో మాట్లాడను. ప్రేమించే ముందు ఒకలా ఉంటారు, ప్రేమించిన తర్వాత ఇంకోలా ఉంటారు. నేనేం చేశాను? ఏం చేసావా? మోసం చేసావు. నిన్ను నేను మోసం చేశానా? మరి ఎన్నింటికి వస్తానా? ఎన్నింటికి వచ్చావు? నీతో ఎప్పుడు ఇంతే. ఓహో అదే, నేను ఇంకేదో అనుకున్నాను. ఇంకానా? ఇంకేమనుకున్నావు? అబ్బే మరేమీ లేదులే, దాని గురించి మర్చిపో. అంటే నాతో చెప్పడం ఇష్టం లేదా? నా గురించి తెలిస్తే నువ్వు మీ నాన్న అసహించుకుంటారేమో. అంత కాని పని ఏం చేశావు? నేను ఒక జేబులు కొట్టే చిల్లర దొంగను. నిజం చెప్పు. నిజం చెప్తున్నాను. ఆ విషయం నాకు ముందే తెలుసు. తెలుసా? అవును, నీ జీవితం గురించి నాకు ముందే తెలుసు. నేను ప్రేమిస్తోంది నా రాజాని. తన గతం గురించి నాకు అనవసరం. ఈ విషయం మా డాడీకి కూడా చెప్పాను. చాలా తప్పు చేసావు భవాని. ఏ తండ్రి తన కూతుర్ని ఒక దొంగకిచ్చి పెళ్లి చేయాలని కోరుకోడు. మన విషయంలోనూ అదే జరిగేది. నా పైన ఆశలు పెట్టుకోవద్దు. మంచి స్నేహితుల్లా మిగిలిపోదాం. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అల్లుడు ఓ జేబు దొంగ అని తెలిసిందనుకో, ఈ సమాజం, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తన్ని వేలెత్తి చూపుతారు. ఒకవేళ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోకపోతే నా గురించి ఆలోచించొద్దు. ఈ విషయం చెప్పడానికేనా ఇంత దూరం రమ్మన్నా? అదంతా నేను చూసుకుంటాను. అది కాదు భవాని, నేను చెప్పేది కాస్త విను. ఇంకేం చెప్పద్దు. నేను చూసుకుంటాను చెప్పాను కదా. నా మీద నమ్మకం ఉందా లేదా? రా. అయితే నేను నీతో మాట్లాడను. ఏయ్ అలకా, హాయ్. అబ్బో, ఇక్కడ తేడా వచ్చింది. చెయ్యి, నీకు చెప్పే కంటే ఆ పనేదో నేను చేసుకోవడం బెటర్. ఎరా మావా, ఏంటి ఆలోచిస్తున్నావు? నా గురించేనా? నా గురించి ఏంటుందిలే. ఆ ఆకాశం చూడరా, ఎంత అందంగా ఉందో. అవునరా మావా, నిజంగానే అచ్చ నాలాగనే ఎంత అందంగా ఉందో. నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావుట్రా? రోజు చూసుకుంటూనే ఉన్నాగా. అయినా నా అందాన్ని చూస్తే నీకు కుళ్ళురా, కుళ్ళు. కుళ్ళు కాదురా, నిన్ను నీ అందాన్ని చూసి కళ్ళు తూట్లు తూట్లు పడుతున్నాయి. అది సరే గాని మావా, పొద్దునే హడావిడిగా భవన్ దగ్గరికి వెళ్తా అన్నావు కదా, నీ అసలు ఉద్యోగం తెలిసి తనేమంది ఏమిటి? కలిశానురా, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అట్లా అర్థం కాదులే. మరి ఏం చేయనురా? దీని గురించి చాలా చాలా కృషి చేయాలరా. సరే, అదేదో తినగా చెప్పొచ్చుగా. అర్జెంటుగా మీ ప్రేమ విషయం వాళ్ళ నాన్నకి చెప్పాయి. రే ఏంట్రా, నీకేమైనా పిచ్చా? ప్రతి తండ్రి తన కూతుర్ని ఓ మంచివాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారా? నీకు నాకు ఏముందిరా? ఉదయం నుంచి సాయంత్రం వరకు జేబులు కొట్టి ఆ డబ్బులతో బతికేవాళ్ళం. మనకు ప్రేమ పెళ్లి ఏంట్రా? నీ పిచ్చి కాకపోతే. సరే, డైరెక్ట్ గా చెప్పలేకపోయినా వాళ్ళ నాన్న చూస్తుండగా నువ్వు వెళ్ళి భవానీతో ఐ లవ్ యూ అని చెప్పాయి, అంతే. అప్పుడు గాని చెప్పు దిగదు. ఎవరిది, నీదా నాదా? కాదు, వాళ్ళ నాన్నది. సరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నాను రా మావా. అందులో ఆలోచించడానికి ఏమీ లేదు కానీ నువ్వు ధైర్యంగా ఉండు, నీకు నేనున్నాను. కబుర్లు చెప్పకరా. కబుర్లు మావా, మనిషిన తర్వాత తప్పు చేయడం సహజం. అంత మాత్రం చేత ప్రేమకు అనర్హుడని అనకూడదు. ప్రేమించటం, ప్రేమించబడటం మన చేతుల్లో లేదు, అంతా దైవాధీనం. ఇదే శనగల నీలకంఠం సూత్రం. రేయ్, వేదాంతం మాట్లాడకరా. అదేమైనా బొమ్మ అనుకుంటున్నావా? ఆడపిల్లరా.
ఆడపిల్లకి మనసు ఉంటుంది. ఆ మనసులో స్థానం సంపాదించావు. ఆ కనిపించే చుక్కలను అడుగు, కనిపించని ఆకాశాన్ని అడుగు, నీ ప్రేమ తప్పక గెలుస్తుంది. అది నిజం. ఇదో బొక్క మనకి. నేనేం చేశాను? ఇదిగో ఇదే. దీన్ని ఏ దేవుడికో వేస్తే పుణ్యం పురుషార్థం కలిసి వస్తుంది. నేను వేసేది ఓ మహానుభావుడికి. ఏది? ఆ చేతిలో చిప్ప పట్టుకుని నిలబడ్డా ముస్లివాడికా? నా దృష్టిలో అతను మహానుభావుడే. ఒరే మామ, మహానుభావుడు అంటే ఓ గాంధీ, ఓ అల్లూరి సీతారామరాజు, ఓ సుభాష్ చంద్రబోసు. అదే మనకైతే మహానుభావుడు చార్లెస్ శోభరాజు, ఓ పూలందేవి, ఓ వీరప్పన్. వీళ్ళకేరా మనం రోజు పూజ చేయాల్సింది. రేయ్, నేను బాబాకి చెత్తకుండిలో దొరికానురా. ఆ రోజు నన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆయన నిజంగా గొప్ప వ్యక్తి. వాడే ముష్టోడు, నిన్ను పెంచి పోషించాడు, అంతేనా? ఆ మహానుభావుడే లేకపోతే నా జీవితం ఏమైపోయేదిరా? చిన్నప్పటి నుంచి అనాథనైన నా జీవితంలో తన ప్రేమను పంచి తల్లిలా లాలించి తండ్రిలా పోషించాడురా. నేను ఏడిస్తే తను ఏడిచేవాడు, నేను నవ్వితే తను నవ్వేవాడు. తల్లిదండ్రులు లేని లోటు తీర్చి నీకు నేనున్నానని నన్ను ఓదార్చేవాడురా. రే శని, బాబా గొప్పతనం నీకు తెలియదురా. తను బతికుండగా నాకు అన్నీ ఇచ్చాడు. ఎవరి దగ్గర తప్పు చేసి తల వంచకూడదని, ఎప్పుడో ఒకరోజు గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలని ఆశించేవాడురా. చివరి క్షణంలో కూడా నన్ను ఈ వృత్తి మానేయమని ఒట్టేయించుకొని మరీ చనిపోయాడురా. అరే సారీరా. ఏంటి ఇంకా రాలేదు? హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నా బర్త్డేని నీకెలా తెలుసు? ప్రేమించిన వాళ్ళం కదమ్మా, అన్ని విషయాలు తెలుసుకోవాలి మరి. అబ్బా ప్లీజ్ చెప్పవా, నా బర్త్డే నీకెలా తెలుసు? సింపుల్, నీ హాల్ టికెట్ చూసి నీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకున్నాను. ఒక బర్త్డే తెలుసుకున్నావా, ఇంకేమన్నా తెలుసుకున్నావా? ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాను. రాజా, నా బర్త్డేకి గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? బేబీ గారు బర్త్డే డ్రెస్ లో కనపడితే గిఫ్ట్ ఇస్తాను. ఈ రోజు సాయంత్రం డాడీకి నిన్ను పరిచయం చేస్తాను. అంటే ఈ రోజు మా కాబోయే మామగారిని కలవబోతున్నాను అన్నమాట. అవును. దొంగల్లుడు వచ్చాడని డిపార్ట్మెంట్ అంతా పిలుస్తాడేమో. నిన్ను పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం లేదు, చాలు. వాచ్ సార్, నిజంగా నన్ను నమ్మండి సార్, నా పరిస్థితి పోయింది సార్. నేను అలాంటి వాడు కాదు సార్. సార్ ప్లీజ్ వాచ్ వద్దు సార్. పర్సు పోయిందంటే. హలో హలో, ఏంటి గొడవ? సరేలే, సరే సరే, నువ్వు ఆగవయ్యా, నేను ఇస్తానుగా. సార్ మీరెంత మంచి వస్తుంది. మీరు తీసుకో. హ్యాపీయా? నువ్వురా. సార్ నా పర్సు మీ దగ్గరికి వెళ్ళాలి. అదంతా తర్వాత చెప్తాను కదా. సార్ సార్ ప్లీజ్ సార్, నా పర్సు ఇంతకీ మీ దగ్గరికి ఎలా వచ్చింది ఇప్పుడైనా చెప్పండి సార్. ఎలా వస్తుంది? సిజరింగ్ చేస్తే వచ్చింది. సిజరింగ్? మరి లేకపోతే సిజరింగ్ చేయరా? నువ్వు అలా పరధ్యానంగా ఉంటే కొట్టారా ఏంటి? పైగా ప్రొఫెషనల్ దొంగలమాయా. ఇదిగో తీసుకో. చాలా థ్యాంక్స్ అండి. సరే కానీ ఏంటి అంత పరధ్యానం? హలో, ఇది హైదరాబాద్ సిటీ. ప్యాంట్ గానే ఉంటుంది, కట్టారు కొట్టేస్తారు. లవ్లో పడ్డావా? అబ్బే ఏం లేదండి. పర్వాలేదులే, చెప్పు, నాకు చాతనే సహాయం చేస్తాను, నేను మంచోడ్నే. అంటే మా నాన్నగారికి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయనకి 2 కూతుళ్ళు ఉన్నారు. అందులో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమని నన్ను ఇక్కడ పంపించారు. మరి ఇంకేంటయ్యా, హ్యాపీగా చేసుకోవచ్చు. అమ్మాయిని ప్రేమించాను కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇంతలో మా నాన్నగారి ఫిట్టింగ్ పెట్టాడు. ఈ సమస్య నుంచి నన్ను బయటపడేసేవాడే లేడా? నేనున్నాను కదా. అదండి జరిగిన సంగతి. ఇక జీవితంలో దొంగతనం చేయకూడదని కొత్త గెటప్తో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని నిర్ణయించుకుని అలా ఆ ప్రేమ జంటను కలపడానికి అతని స్థానంలో మీ ఇంటికి వచ్చానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు. రాజా, నువ్వు గొప్పవాడు వెయ్య.
ఆంటీ, నేను వేరే వాడి స్థానంలో మీ ఇంటికి వచ్చిన మాట వాస్తవమే. నేను దొంగనే కావచ్చు, కానీ దుర్మార్గుని మాత్రం కాదు. ఇదంతా చేసింది ఓ ప్రేమ జంటను కలపడానికే కానీ మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి కాదు. అవునమ్మా, రాజా చెప్పింది నిజం. ఈ నిజాన్ని బయట పెట్టాలి అంటే నువ్వు మాతో సహకరించాలి. ఇదిగో మా పిన్ని కూతురు సక్కుబాయి ఇంటికి వెళ్తున్నాను. ఎందుకని అడగరే? ఎందుకు? దానికి తెలిసిన తలకమాసినోడు ఉన్నాడంట, వాడిని రమ్యకిచ్చి పెళ్లి చేద్దామని. ఇంత రమ్యకి విదేశ సంబంధం చూస్తాను. అయిన వాడిని, దానికి వరసైన వాడిని నేనున్నాగా. నువ్వా? తెలిసి తెలిసి దాన్ని నీకిచ్చేలా పెళ్లి చేయనురా. అక్క, నువ్వు నన్ను మరీ పరాయమని చేస్తున్నావు. అదెవరు? నీ కూతురు, అంటే నాకు కాబోయే పెళ్ళాం. ఇంట్లో పంది కుక్క పడిందని ఇల్లంతా తగలబెట్టుకుంటాము. బోను తెచ్చి దాన్ని పట్టి ఇల్లు శుభ్రం చేసుకుంటాం. అలాగే నీ కూతురుని నేను పెళ్లి చూసుకుంటాను. మరి నన్నేం చేస్తావు? నీకేమైందే? ఏమైందా? కడుపు అయింది. అది మీ తమ్ముడు వల్ల. ఇదెక్కడ సోజ్యమేనా అక్క? అదేంటో దాని కడుపు ఏంటో నాకు ఏ పాపమో తెలియదు అక్క. దాని కడుపుకి నాకు ఏ సంబంధం లేదు. ఇదంతా డ్రామా. నన్ను నమ్మవే ప్లీజ్. డ్రామా కాదు, ప్రేమ. ఏమయ్యా మోహన్, ఇదంతా నిజమేనా? బావా, నా అక్క నిజంగా నాకు ఏ పాపమో తెలియదు. నీ కూతురు అబద్ధం చెబుతుంది. ఏదబద్ధం? నువ్వు రోజు రాత్రి నా గదికి రావటం అబద్ధమా? మొత్తం మంది ఇచ్చి నన్ను లోబర్చుకోవటం అబద్ధమా? ఆవు చెప్పేది అబద్ధం అయితే మరి నా సంగతి ఏంది? నువ్వెవరే మధ్యలో? నేను తెలవదా నీకు? తెలియనే తెలియదు. మాయమాటలు చెప్పి రోజు నా కాడికి వచ్చి కడుపు చేసింది నువ్వు కాదు. ఏంటేంటి రోజు మాయమాటలు చెప్పి నీకు కడుపు చేశాను? కడుపు చేయడానికి నేను నా శ్రమదానమా, శక్తి దానమా? చేసినంత చేసి ఇప్పుడు శ్రమదానం, రక్తదానం అంటావులే. అప్పుడే ఇలా ఎవరు పడితే వాళ్ళు రొడ్డును పోయే దానములంతా వచ్చి నా కడుపు చేశారు అంటానికి ఇదేమన్నా శ్రమదానమా, ఇంకేమున్నానా? అక్క, ఈ కడుపులకి నాకు ఏ సంబంధం లేదే. నన్ను నమ్మవే, నీ మీదొట్టు. ఏయ్, నిజం చెప్పు, నీకు తెలియదా? నాకు తెలియనే తెలియదు. నా కళ్ళలో సూటిగా చూసి చెప్పు. సూటిగా చూసినా వంకరగా చూసినా నువ్వెవరో నాకు తెలియనే తెలియదు. మరి నేను? రామరామ అక్క, ఇందులో నాకు ఏ పాపమో తెలియదు. బావా, నన్ను నమ్ము. రమ్మికు మాయమాటలు చెప్పి వచ్చిపరుచుకుంది నేనే. రమ్మికు మోసం చేశాను. అలా ఎందుకు చేశానంటే, ఒకటి ఆ వంకతో రాజాని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి, 2 రమ్యను నేను పెళ్లి చేసుకోవటానికి. అంతే తప్ప ఇందులో ఇంతకు మించి నాకు ఏ పాపమో తెలియదు. నన్ను నమ్మండి, రమ్యను నేను పెళ్లి చేసుకున్నాను. పెట్టావు కదరా? నీకేమన్యాయం చేశాను రా? తమ్ముడు కదా అని చేరతీస్తే నా కూతురు జీవితం నాశనం చేసావు కదరా? చూసారు, నేను ఎవరూ లేని అనాథనే కావచ్చు, గతంలో నేను ఒక దొంగనే కావచ్చు, కానీ జీవితాలతో ఆడుకునే దుర్మార్గుని మాత్రం కాదు. ఈ నిజాన్ని మీరు అందరూ గ్రహిస్తే నాకు అదే 10,000. నేను ఎప్పుడూ వెళ్ళిపోయేవాడిని, కానీ ఈ నిజాన్ని బయటపెట్టి అసలు నేరస్తుని పట్టివ్వడానికే ఇంత నాటకం ఆడాను. ఈ నాటకంలో నాకు సౌమ్య సహకరించింది. నాపై ఉన్న నింద కూడా పోయింది. ఇక నేను వెళ్ళొస్తాను రాజారావు గారు, వెళ్ళొస్తానండి. కానీ ఒక్క విషయం, మీ తమ్ముడిని బయటకు పంపించడం అనే సమస్య పరిష్కారం కాదు. రమ్యని ఇష్టపడ్డ అతనికి రమ్యనే ఇచ్చి పెళ్లి చేస్తే ఇద్దరు సంతోషిస్తారు. ఆ తర్వాత మీ ఇష్టం. వస్తానండి. రాజా, నమస్తే అక్క, పోయొస్తానే. గీ రాజా గారికి జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేక గిట్ల నాటకం ఆడినా. వస్తాక. రాజా, నువ్వు ఒకప్పుడు చిల్లర దొంగతనాలు చేసే దొంగవు కావచ్చు, కానీ ఎదుటివాళ్ళ మనసును నొప్పించే దుర్మార్గుడు కాదు. ఆ విషయం నాకు తెలుసు. నీకు అభ్యంతరం లేకపోతే మా సౌమ్యని. అవును రాజా, మా సౌమ్య చాలా మంచి పిల్ల. నీలాంటి మంచివాడు మా సౌమ్యకు భర్తగా రావడం చాలా అదృష్టం. రే, అక్కడ కాదు, ఇక్కడ. వస్తున్నానమ్మగారు.
యాండి చూస్తారే రాజా ఇతను మామూలు రాజా కాదు, అల్లరి రాజా.